నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత తనదైన పంతంలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అలాగే బీజేపీ పార్టీ నేతల్లో కొంతవరకు గుబులు పెట్టిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే బీఫామ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇచ్చామో వారే ఈ 6 గ్యారెంటీలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా చేరవేసేందుకు మధ్యలో ఉంటారు, వారే వారధిగా ఉంటారని ఒక ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ గెలిచిన వారు కానీ గెలవకపోరు కానీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారో వారే వారధిగా ఉంటారని ఒక స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆదిలాబాద్కు సంబంధించి కంది శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసెంబ్లీ నుంచి. సో సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర ఉందనే అంశం నేపథ్యంలో ఆయనపై ఇప్పుడు అంచనాలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సామాజిక సేవా కార్యక్రమాలతో ముందున్నటువంటి నేతగా పేరున్నటువంటి సందర్భంలో ఇదొకసారి కనీసం ఆయనకు ఉన్నటువంటి నేతలు కొంతవరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పథకాల అమల్లో కీలకం కానున్నారు కంది శ్రీనివాసరెడ్డి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు జోషి. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఇటీవల అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడనైతే కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే ఇతరత్ర పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో ఆయా చోట్ల పూర్తిగా కూడా ఒక రకమైనటువంటి నిస్తేజము అలాగే గుగులు కూడా అలుముకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన సారాంశం చూసినట్లయితే గెలిచారా ఓడారా అన్న విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్లు అందుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో కావచ్చు అలాగే సంక్షేమ పథకాలు అందించేటటువంటి విషయంలో కావచ్చు వీళ్ళు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తారు, వీళ్ళ ద్వారానే సంక్షేమ పథకాల వితరణ ఉంటుంది అనేటటువంటి ఆ ప్రకటనకు సంబంధించినటువంటి కోణాన్ని చూసినట్లయితే ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఇటు పాయల్ శంకర్ ఆయన వర్గంలో కావచ్చు అలాగే 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా వ్యవహరించి ఒక మారు మంత్రిగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే జోగు రామన్న ఆయన అంతరులో కావచ్చు ఒక రకమైనటువంటి అలజడి మాత్రం రేగుతోందని చెప్పి స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నప్పటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీచి అధికార పగ్గాలు చేపట్టినటువంటి పార్టీగా ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయమనేటటువంటి ఒక వేవ్ వచ్చినటువంటి సందర్భం నుండి ఆ పరిణామాలు ఏవైనా కావచ్చు ఆయన ఓటమి చెందినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్నటువంటి నేతగా క్రమంగా జనాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అది కాకుండా కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్నటువంటి సంక్షేమ అంటే ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా జనాల్లో ఒక చక్కటి ఆదరణ ఉన్నటువంటి మంచి అభిప్రాయం ఉన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక అలాగే లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అందజేతకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఆయన వర్గంలో తాము గెలిచి కూడా ప్రయోజనం ఏమీ లేదు అనేటటువంటి ఒక నిస్తేజమైనటువంటి ఛాయలు అలుముకున్నటువంటి సందర్భం. అదే క్రమంలో ఇంతకాలం తాము అధికార పార్టీలో కొనసాగి చక్రం తిప్పినటువంటి అన్ని వ్యవహారాల్లో అధికారిక అనధికారిక పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా తాము కీలక పాత్ర పోషించి చక్రం తిప్పినటువంటి నేతలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా కనీస ప్రాధాన్యత దక్కదు అనేటటువంటి ఒక రకమైనటువంటి నైరాశ్యం అలుపుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రజలకు సంబంధించినటువంటి అంచనాలను చూసినట్లయితే అనునిత్యం ప్రజా సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మమేకమవుతూ ఉన్నటువంటి నేతకే మళ్ళీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక బాధ్యతలు కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నటువంటి సీఎం ప్రకటన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, అర్హులుగా తమకు సంక్షేమ పథకాలు అందడంలో గతంలో లాగా ఎవరి చేయి కలపాల్సిన అవసరం లేదు, ఎటువంటి అవకతవకలు ఎటువంటి లంచాలు ఇవ్వాల్సిన అటువంటి అవసరం లేదు అనేటటువంటి అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆదిలాబాద్ నియోజకవర్గ జనాల్లో చూసినట్లయితే కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎటువంటి మసలేని నాయకుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి.
ఎస్ ఇంకోటి జోష్, ప్రధానంగా మనం ఒక విషయాన్ని అంటే ఆయన గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాతనే కాకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రకటనలు చేశారు ఈ మధ్యనే. ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఓటు వేసిన 50,000 లేకపోతే ఓటు వేయకుండా ఉన్నటువంటి మిగతా మొత్తంగా ఓవరాల్గా 3 లక్షలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి కానీ వారధిగా ఉంటాను, 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది, ఏదైతే బాండ్ పేపర్ రాసి ఇచ్చానో దానికి గెలిచినా గెలవకపోయినా బాధ్యత నేను వహిస్తానని చెప్పినటువంటి పరిస్థితి చాలా వరకు కీలకంగా ఆయన ముందే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ జెండాను మోసినటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అభ్యర్థుల వరకు అందరికి కూడా సముచితమైన స్థానం కల్పించే దిశగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి, అది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆయన ముందే చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇది మరింతగా జనాలకు చేరువయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రోటోకాల్ ప్రకారం గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆయనకు చాణక్యత ఉందన్నటువంటి వార్తలు కూడా అక్కడ ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడ ఉన్నటువంటి నేత కంది శ్రీనివాసరెడ్డి గారికి కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, గతంలో మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా క్షేత్రస్థాయి నుండి సీఎం స్థాయి వరకు ఏకచిత్రాధిపత్యంగా అధికారం చెలాయించినటువంటి గులాబీ సర్కారు హయాంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి అభ్యర్థులు అయినప్పటికీ, పార్టీ జిల్లాధ్యక్షులైనప్పటికీ కూడా చాలా చోట్ల అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక నుండి అందజేత వరకు కూడా వాళ్లకు చాలా బాధ్యతలు ఇచ్చినటువంటి కీ రోల్ ప్లే చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ అదే పంథాను ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాంట్లో తప్పులేనటువంటి పరిస్థితి. గత సర్కారు అమలు చేసినటువంటి ఏవైతే విధి విధానాలు ఉంటాయో, ఏవైతే పద్ధతులు ఉంటాయో వాటిని సహజంగా తదుపరి వచ్చేటటువంటి ప్రభుత్వాలు కొంతమేర దాన్ని కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ కోణంలో చూసినట్లయితే దీన్ని ఏ కోణంలో ఇటు విపక్ష పార్టీలు అంటే అధికారేతర పార్టీలు విమర్శించడానికి వీలైనటువంటి పరిస్థితులు అయితే సర్వత్రా నెలకొని ఉన్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసినట్లయితే కంది శ్రీనివాసరెడ్డి అంటే ఎన్నికల ఫలితాల తర్వాత చాలా సందర్భాల్లో తాను స్వయంగా పేర్కొన్నటువంటి వ్యాఖ్యల్ని చూసినట్లయితే ఆయనకు అంటే ఓటమికి సంబంధించినటువంటి కొంత ఉన్నప్పటికీ కూడా తనను ఆదరించినటువంటి జనాల విషయంలో మాత్రం ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్లుగానైతే ఆయన ప్రకటనలు, ఆయన వ్యాఖ్యల్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. తనకు దాదాపుగా 50,000 మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళందరికీ ఒకవైపు థ్యాంక్స్ చెప్తూనే, ఓట్లు వేయనటువంటి వాళ్ళ సంక్షేమము, వాళ్ళకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయంలో సైతం తాను చొరవ తీసుకుంటాను. ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి తన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్హులందరికీ అందించేటటువంటి క్రమంలో తాను వారధిగా ఉంటాను అనేటటువంటి యొక్క వ్యాఖ్యలు ప్రస్తుతం తాజాగా మళ్ళీ జనాల మధ్య నానుతున్నటువంటి చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓటమిని సైతం జీర్ణించుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజలతో మమేకం అవుతున్నటువంటి నేతగా క్రమంగా కంది శ్రీనివాసరెడ్డికి రోజు రోజుకు జనాల్లో ఒక మంచి అభిప్రాయం నెలకొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీఎం ప్రకటన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత కంది శ్రీనివాసరెడ్డి పైన ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే పథకాలకు సంబంధించినటువంటి అర్హులుగా ఉంటారో వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆశ కొత్తగా జనిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితులు అంటే గతంలో వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ఎవరైతే ముడుపులు ఇచ్చారో వాళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేటటువంటి పరిస్థితులు వాళ్ళు కళ్ళారా చూసినటువంటి జనం. అలాగే గులాబీ శ్రేణులకు సంబంధించి ఎవరైతే తమ అనుయాయులు, తమకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వ సంక్షేమాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఇంకా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా సంవత్సరాల తరబడి ప్రజాసేవ చేస్తూ నిత్యాన్నదానము, అలాగే అంబులెన్సులు, అలాగే నీటికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, పెళ్లి కానుకలు కావచ్చు, ఇలా నానా రకాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నేతగా, ప్రజాసేవతో మమేకమవుతూ ముందుకెళ్తున్నటువంటి నేతగా ఇప్పుడు ప్రస్తుతం అధికారిక పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యతగా అందిస్తారు అనేటటువంటి ఒక ఆశ మాత్రం వాళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రకటన ఒక కొత్త రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ తాము స్వల్ప వ్యవధితో ఓటమి చెందినప్పటికీ కూడా తమకు ప్రాధాన్యత ఉంటుంది అధికారిక కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ పథకాల్లో అనేటటువంటి ఒక ఉత్సాహం వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఒకవైపు మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోగురామన్న వర్గంలో నైరాశ్యం నెలకొనగా, గెలిచినప్పటికీ కూడా గెలిచిన ఆనందం కొద్ది రోజులకే పరిమితమైనటువంటి
ఈ సీఎం ప్రకటనతో కొద్ది రోజులకే ఆనందం నీరు కాటినటువంటి పరిస్థితి ఇటు కమలదళంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నూతన ఉత్సాహంతో ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయడమే ప్రమాదగా ముందుకెళ్తున్నటువంటి నయా జోష్ ఇటు కంది శ్రీనివాసరెడ్డి బర్గీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్.